జై కేసీఆర్ నినాదాలతో ఓయూ క్యాంపస్ హోరెత్తింది. బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి దీక్షా దివాస్ ప్రాధాన్యతను చాటి చెప్పారు. మరోవైపు ఈ దీక్షా దివాస్ వేడుకలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందజేస్తారు. రంజిత్, దీక్షా దివాస్కు సంబంధించి అక్కడ ఏ విధంగా ర్యాలీ కొనసాగుతుంది? పోలీసులు అడ్డుకున్నట్టుగా బారికేడ్లు అడ్డం పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్షా దివాస్ పేరుతో వచ్చేసి అమరణ నిరాహార దీక్ష చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రావడము, కేసీఆర్ చావడం అనే నిదానంతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని దీక్షా దివస్ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఉస్మానియా యూనివర్సిటీలో కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా భారీగా మోహరించే ఎక్కడికక్కడికి కూడా బారికేట్లు ఏర్పాటు చేసి పోలీసులందరూ కూడా కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. కనీసం రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది ప్రాణాల బలిదానాల తర్వాత కూడా కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేసి దానికి అనుగుణంగా అంటే విద్యార్థులు కావచ్చు, పోతే దాంతోపాటు ఉద్యోగులు ఎవరి ప్రాణాలు పోవద్దు అంటే ప్రాణాలు పోవడానికైనా సిద్ధం కానీ తెలంగాణ రాష్ట్రం తీసుకురావడమే టార్గెట్గా నిరాహార దీక్ష చేసినటువంటి కేసీఆర్, అలాంటి కేసీఆర్ చేసినటువంటి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని కనీసం ఇక్కడ స్వేచ్ఛగా చేసుకునే ఆంక్షలు లేకుండా కూడా పోలీసులు ఎక్కడికక్కడ కూడా ఆంక్షలు నిర్వహించిన పరిస్థితులు కనబడుతున్నాయి. మనం విజువల్లో చూసినట్లయితే ఒకవైపు బారికేట్లు, దానితో పాటుగా భారీగా పోలీసులు మోహరించి కూడా కట్టుదిట్టంగా ఎవరిని కూడా లోపలికి రానియకుండా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా కనబడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఎక్కడికక్కడికి కూడా భారీగా మోహరించినప్పటికీ వాళ్ళందరికీ కనీసం స్వేచ్ఛగా కేసీఆర్కు సంబంధించినటువంటి వేడుకలు చేయడానికి విద్యార్థులందరూ కూడా ఏకమైపోతుంటే వారిని ఎక్కడికక్కడికి ఆంక్షలు పెడుతూ కూడా బయటికి పంపించే పరిస్థితులు అనేవి కనబడుతున్నాయి. దాంతో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గెల్లు శ్రీనివాస్ కావచ్చు, దాంతోపాటుగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి వస్తే వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టడము, దాంతోపాటుగా వాళ్ళకు కనీసం లోపలికి రాకుండా చేస్తున్నారు. కేసీఆర్ సంబంధించినటువంటి దీక్ష దివాస్ కార్యక్రమం చేస్తుంటే పోలీసులు ఆంక్షలు చేయడం, దాంతోపాటుగా బ్యానర్లను చేయడం, దానికి సంబంధించినటువంటి గులాబీకి సంబంధించిన జెండాలను కూడా తొలగించడం పట్ల ఏ విధంగా చూడవచ్చు? ఈ ఆంక్షల విషయంలో కూడా మీరు ఏమనుకుంటున్నారు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిర్బంధం మొదలైపోయింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఆ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో కూడా చివరికి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, రోషయ్య గారినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. వాళ్ళు ఏ విధంగా నిర్బంధాలు మొదలుపెట్టిరో ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన కూడా ఇవాళ ఇదే నిర్బంధం ఇవాళ కొనసాగుతుంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చు, రాస్తారోకోలు చేసుకోవచ్చు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆర్ట్స్ కాలేజ్ ముందు నిలబడటానికి కూడా ఇవాళ రానివ్వట్లేదు. ఇవాళ గతంలో చూసుకుంటే ఇక్కడ గేటు మొత్తం ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ ఇవాళ ఇనుప కంచెలతో ఇవాళ గేట్లు వేసారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఈ రకంగా గేట్ పెట్టలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం ఇవాళ నిర్బంధం ఏర్పడ్డది. అక్కడ ఎన్సీసీ కాడ ఆడో గేట్ ఉంటుంది, ఇక్కడ తార్నాగఢ కాడకో గేట్ ఉంటుంది, ఆడ క్లోజ్ చేస్తారు, ఈడ క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందు కూడా ఇక్కడ మొత్తం ఇనుప కంచెలు పెట్టి క్లోజ్ చేయడం అంటే ఇవాళ ఒక పాకిస్తాన్ను తలపించే విధంగా ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇవాళ ఈ భయంకరమైన వాతావరణం ఇవాళ నెలకొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇవాళ ప్రజలు విరక్తి ఇంద్రియాలు, విద్యార్థులందరూ కూడా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేవని చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ అమలు ఇస్తామని చెప్పారు, పేరుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు తప్ప అసలు ఎన్ని పోస్టులు వేకెన్సీ అనే విషయాన్ని కూడా ఇవాళ నోటిఫై లేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఇవాళ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇవాళ విశ్వాసం పోయింది. రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి విద్యార్థుల ఫీజు బాకీలు లేకుండా అన్నీ ఒకటేసారి ఇస్తామని చెప్పిన ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రం ఇవాళ బిల్లు ఇస్తున్నారు తప్ప ఇవాళ లక్షలాది మంది చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం ఇవాళ రీఎంబర్స్మెంట్ ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ఇవాళ కాలయాపన చేయడం వల్ల చాలా మంది విద్యార్థుల జీవితాలు ఇవాళ రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళ స్కాలర్షిప్ రాకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఇవాళ వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి, పుస్తకాలు సైతం తాకట్టు పెట్టి, బంగారాన్ని తాకట్టు పెట్టి ఇవాళ వాళ్ళ పిల్లల సర్టిఫికేట్లు తీసుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నదంటే ఈ ప్రభుత్వానికి పేద వర్గాలు చదువుకోవడం ఇష్టం లేదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము పోరాటం చేస్తాం. ఇవాళ కేసీఆర్ గారు దీక్ష చేపట్టిన రోజు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఇవాళ విద్యార్థులందరూ కూడా
దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేసీఆర్ గారు చేపట్టిన నవంబర్ 29 రోజునే ఇవాళ తెలంగాణ ప్రజానికం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఏకమై రోడ్ల మీదకి వచ్చిన రోజు కాబట్టి దీన్ని ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఇవాళ మేము నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ దీక్షా దివస్ కార్యక్రమం ప్రశాంతంగా చేసుకుంటే పోలీసులు ఎక్కడికక్కడికి భారీగా బార్కెట్లు పెట్టడానికి గల అంతర్యం ఏంటిదంటే అంటే ప్రభుత్వానికి భయం. ఇవాళ విద్యార్థులు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో విద్యార్థుల ప్రశ్నలు ఇవాళ ప్రజలకు పోవద్దనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ఇవాళ కావాలని చెప్పి వాళ్ళ నిర్బంధం పెట్టింది. ఎంత నిర్బంధం పెట్టినా ప్రశ్నించే వేదిక ఉస్మానియా యూనివర్సిటీ. 1000 మంది పోలీసులను పెట్టినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ప్రశ్నించకుండా ఆగలేరు, భయపడరనే విషయాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి. మనతో పాటుగా అన్న ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే దీక్షా దివస్ కార్యక్రమం చేస్తుంటే ఒకవైపు స్వేచ్ఛగా విద్యార్థులందరూ కూడా ఒకవైపు వస్తుంటే దీనివైపు వచ్చేసి ఆంక్షలు పెడుతున్నారు. ఈ ఆంక్షలు ఏ విధంగా చూడాలి? ఈ ఆంక్షలు ఇలా ఈ ప్రభుత్వం విద్యార్థి లోకానికి టీఆర్ఎస్ పార్టీకి భయపడే మా తప్పిదాలు ఎండగడుతున్న ఉద్దేశంతోనే ఇలా ఆంక్షలు పెట్టారు. 2 కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్ర కాలంలో ఏనాడు కూడా ఆంక్షలు పెట్టలే. అంతే పెద్ద తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే కూడా ఆంక్షలు ఇలా రేవంత్ రెడ్డి కేవలం తను ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎండగడతారో తను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రజలకు వివరిస్తారనే ఉద్దేశంతోనే ఈ ఆంక్షలు పెట్టినరు. తను అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీగా ప్రజాపాలన నిర్బంధ పాలన అందిస్తున్నారు. ఇదేనా నిర్బంధ పాలన అని చెప్పి ఇదేనా ప్రజాపాలన మేము అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి నీకు ఎందుకంత భయం అవుతున్నది? నీకు చిత్తశుద్ధి ఉంటే హామీలు అమలు చేయి. మేము ఏం అడుగుతున్నామో అది ఇచ్చామని చెప్పు. ఇవాళ ఒక దిక్కు నిన్న ఎల్బీఆర్లో అమ్మాయి నువ్వు రియంబర్స్ విడుదలయ్యాక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. దానికి కారణం మీ ప్రభుత్వ కారణం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈ సమస్య ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా మా విద్యార్థి పక్షాన కొట్లాడతాం. ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోదని కూడా ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి కూడా నిరుద్యోగ లోకానికి ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదో వాళ్ళకు కూడా మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి మేము రియంబర్స్మెంట్ ఇప్పిస్తారని కూడా కోరుతా ఉన్నాం. నా చెప్పండి, జై తెలంగాణ అనే మంత్రులు కావచ్చు, దాంతోపాటు ముఖ్యమంత్రి కూడా ఈరోజు కేసీఆర్ని తిట్టడమే టార్గెట్గా చేస్తారు. దాన్ని ఏ విధంగా చూడాలి? 29వ తారీఖు 2009లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రావడానికి కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్ష సందర్భంగా ఇలా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కావచ్చు, అన్ని విశ్వవిద్యాలయాలు కావచ్చు, కేసీఆర్ను మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం సాధన కోసం కేసీఆర్ గారు చచ్చుడు తెలంగాణ రాష్ట్రం వచ్చుడు అని నినాదం తీసుకొని ఇలా దీక్ష చేసినటువంటి కూడా రాజకీయాలు మాట్లాడమని చెప్పి కూడా మాట్లాడడం సందర్భంగా కేవలం దీక్షా దివస్ సందర్భంగా ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే కేసీఆర్ గారి దీక్ష. ఆ దీక్షను మరొకసారి గుర్తు చేసుకోవాలి. దాదాపు 11 రోజులు కేసీఆర్ గారు దీక్ష చేసినటువంటి సందర్భాలను గుర్తు చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేసీఆర్ గారి దీక్ష. అటువంటి దీక్ష సందర్భంగా ఇలా మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా దీక్షను చేస్తామంటే ఇలా పూర్తిగా ఆంక్షలు విధించి యూనివర్సిటీలకు ఎవరు రాకుండా ఇలా బార్కెట్లు వేసి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థతో దాదాపు ఒక వందలాదిగా పోలీసులు వివరించి అంటే ఇలా కేసీఆర్ గారు పాలన 10 ఏళ్లలో ఏ విధంగా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చిన ఇలా పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, వాటి గురించి ఇలా దాదాపు సంవత్సరం లోపల నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. ఆ ఉద్యోగాల గురించి విద్యార్థులు ఏమో మాట్లాడతారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇలా గురుకులాల నిర్లక్ష్యం కావచ్చు, ఇటువంటి ఎన్నో విధాలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఎంత అప్రసిద్ధ పాలు చేస్తుంది ఇలా రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో వాటన్నింటి నుండి ఇలా గుర్తు చేస్తారని చెప్పి ఇలా పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకొని యూనివర్సిటీలకు ఎవరు రానియకుండా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలకు వచ్చిన పిల్లలందరూ కూడా అక్కడ ఆపుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. తెలంగాణను తీసుకొచ్చినటువంటి నాయకుడికి కేసీఆర్కే ఉంది. కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండు, అభివృద్ధిని మరొకసారి గుర్తు చేస్తూ ఇలా ఈ దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ గారు 11 రోజులు దాదాపు నిమ్స్ హాస్పిటల్ చేసినటువంటి దీక్షను ఇలా స్మరిస్తూ ఇలా ఈ దీక్షను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికీ అంటే దీని విషయంలో వచ్చేసి స్థానికంగా ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడికెక్కడికి సంబంధించినటువంటి ఆంక్షలతో పాటుగా ఇప్పటికీ దీక్షా దివాస్ ప్రశాంతంగా చేసుకుంటే ఒకవైపు పోలీసుల ఆంక్షలు, మరోవైపు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు, జై తెలంగాణ అనే నేతలు కూడా ఈ రోజు కేసీఆర్ని ప్రశ్నించడము, దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం సాధించింది కాంగ్రెస్ పార్టీ కానీ కేసీఆర్ ఏం చేయలేదని చెప్పేసి జై తెలంగాణ అని పిసిసి అధ్యక్షుడు కూడా అనే పరిస్థితులు కనబడుతుంది. దాన్ని ఏ విధంగా చూడవచ్చు? కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉంటే ఇది రజాకర్ల పరిపాలన కనబడుతూ ఉన్నది. 60 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు కూడా ఇంత నిరంకుశత్వంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు కనబడలేదు. ఆనాడు జై తెలంగాణ అనే వ్యక్తులు కూడా ఇలా కేసీఆర్ దీక్ష గురించి
కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడుతుంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. అంటే తెలంగాణ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది. ఇలా తెలంగాణ మీద అవగాహన లేని వాళ్ళకు, తెలంగాణ అంటే తెలియని వాళ్ళకు, తెలంగాణ చరిత్ర తెలియనటువంటి వ్యక్తులు ఇలా రాష్ట్రంలో పాలకులుగా ఉండడం చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇలా తెలంగాణ అంతా కూడా ఈరోజు నవంబర్ 29 కేసీఆర్ గారు దీక్షకు దిగి వచ్చి తెలంగాణ అనౌన్స్ చేసినటువంటి రోజు ఇవాళ. ఈ దీక్షా దివాస్ సందర్భంగా కేవలం మేము చేస్తానది దీక్షా దివాస్ నిరహార దీక్షకు దానికి మద్దతుగా చేస్తున్నటువంటి కార్యక్రమమే కదా. ఇలా ఎందుకు భయపడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ? ఇలా ఇంత నిర్బంధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా ఎక్కడికక్కడ బార్కెట్లు పెట్టి విద్యార్థుల నిర్బంధాలు పెట్టి ఏంది అసలు ఏంది దుర్మార్గం ఏంది? ఇలా కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకోవచ్చు, ఇలా ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు మీటింగ్ పెట్టుకోవచ్చు. మేము నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం కదా, ఒక కార్యక్రమాన్ని చేస్తాను. తెలంగాణ ఉనికిని, తెలంగాణ చరిత్రను తెలియజేయడానికి పెట్టుకున్నటువంటి కార్యక్రమం. ఇలా మేమేం చేయట్లే కదా. దీన్ని కూడా ప్రభుత్వం అడ్డుకుంటుందంటే ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అవమానము. ఇది సమైక్య రాష్ట్రానికి తొత్తులుగా ఈ రాష్ట్ర పాలకులు పనిచేస్తున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ యూనివర్సిటీలో నిర్బంధాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. అడుగడుగున అణిచివేస్తూ ఉన్నారు. ఇలా మీరు అడుగడుగున సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కార్యక్రమం నడవద్దు అంటే ముఖ్యమంత్రి అన్నాడు తెలంగాణలో యూనివర్సిటీలో స్లోగన్స్ ఇవ్వద్దు, నినాదాలు ఇవ్వద్దు అని. అంటే ఇక తెలంగాణనే ఉండొద్దు అని చెప్తుండ ముఖ్యమంత్రి. యూనివర్సిటీలో నినాదాలు ఇవ్వద్దు, జై తెలంగాణ అనొద్దు అని అంటే తెలంగాణ నినాదాన్నే నిర్బంధించేటువంటి కుట్రలో ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు. ఇది ఎవరి ప్రయోజనాల కోసం చేస్తుండో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి నీళ్లు నిధులు నిమ్మకాలు అనే ఒక నినాదంతో కేసీఆర్ పెట్టుకున్నటువంటి ఏదైతే దీక్షా దివస్ కార్యక్రమం కావచ్చు, గతంలో చూసుకున్నట్లయితే ఎంతో మంది ప్రాణాలు బలైపోయిన తర్వాత కేసీఆర్ స్వచ్ఛలో తెలంగాణ తెచ్చుడు అనే నినాదంతో నవంబర్ 29న జరిగినటువంటి దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రశాంతంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఉనికిని, తెలంగాణ చరిత్రను, తెలంగాణ కోసం చేసుకున్నటువంటి త్యాగాల గురించి కనీసం చేసుకోవడానికి కూడా యూనివర్సిటీకి సంబంధించిన ఆంక్షలు విధించడము, దాంతో పాటుగా పోలీసులు ఎక్కడికక్కడికి బార్కెట్ వేసి ఇబ్బంది పెడుతున్నారు. దానితో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే కేవలం అంటే ఓన్లీ రాజకీయాలు కావచ్చు, దాంతో పాటు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు వాళ్ళందరూ చేసుకోవచ్చు తప్పితే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఇలాంటి చేస్తే దానిని ఈ విధంగా చేయడం కూడా దుర్మార్గమైన. ఎవరు ఎన్ని కుట్రలు పట్టినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ అనేది ఎప్పుడు తెలంగాణ ప్రజలు మర్చిపోరు అని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు మనం విజువల్లో చూడవచ్చు, ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. పాలాభిషేకం చేసుకుంటూ కూడా దాంతో పాటుగా ముఖ్యంగా ఏదైతే యూనివర్సిటీ రాకుండా ఆంక్షలు పెట్టడంతో ఎలాంటి అంటే లోపలికి రాకుండా ఇబ్బందులు పెట్టిన కేవలం కేసీఆర్ చేసినటువంటి దీక్షా దివస్ కార్యక్రమం అనేది ఒక ఘటం కావచ్చు. దానికి సంబంధించినటువంటి ప్రధాన ఘటమైన దీక్షా దివస్ కార్యక్రమాన్ని మర్చిపోకుండా బీఆర్ఎస్ సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా పాలాభిషేకం చేస్తున్నారు. పాలాభిషేకం చేస్తున్నప్పటికీ అంటే కేవలం లోపలికి రాకుండా గేట్ల వరకు కూడా పోలీసులు చేయడంతో ఆ గేటు ముందు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నినాదాలు కావచ్చు, త్యాగాలు చేసినటువంటి తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్నారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు. ఓటర్ స్టూడియో. రైట్. థ్యాంక్ యూ రంజిత్.